హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. మనకు చాలామంది రిపీటెడ్గా అడుగుతున్న కామెంట్ ఏంటంటే, బ్రదర్ మేము పిఎఫ్ అప్లై చేస్తున్నాము కానీ పిఎఫ్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఇన్ కేస్ ఎప్పుడైనా ఓపెన్ అయినా కూడా ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు పిఎఫ్ క్లెయిమ్ అనేది సబ్మిట్ అవ్వట్లేదని అడుగుతున్నారు. సో ఇది మీకు ఒక్కడికే సమస్య కాదు, అందరు కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది. కానీ ప్రస్తుతం అయితే నేను ఒక పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేశాను ఇప్పుడు. సో ప్రస్తుతం అయితే పిఎఫ్ క్లెయిమ్స్ అనేవి అప్లై అవుతున్నాయి. సో ఈపీఎఫ్ వెబ్సైట్ ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో ఎవరికి తెలీదు. సో ఇప్పుడు నేను అప్లై చేసిన క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ మనము చూడవచ్చు. ఇక్కడ పిఎఫ్ మరియు పెన్షన్ రెండు కూడా అప్లై చేశాను. సో చాలామందికి పిఎఫ్ అప్లై అవుతుంది కానీ పెన్షన్ అప్లై కావట్లేదు. సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వెబ్సైట్ అనేది పనిచేస్తుంది. సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలన్నా, లేదా చాలామందికి పెన్షన్ అమౌంట్ చాలా తక్కువ వచ్చి ఉంటుంది. సో పెన్షన్ అమౌంట్ టోటల్ అమౌంట్ రాకుండా సో నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో పిఎఫ్ మరియు పెన్షన్ అనేది విత్డ్రా చేయబడను విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంది. సో అలానే ఈ నామినేషన్ చేస్తున్నప్పుడు కూడా మనకు సర్వర్ అనేది పనిచేయట్లేదు. సో మనం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తుంటే మనకు ఫైల్ అనేది సబ్మిట్ అవ్వట్లేదు. సో మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇది రొటీనే. సో మనకి ఇది కొత్త ఏం కాదు. వెబ్సైట్ అనేది గ్లిచ్ అనేది ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఇది సర్వసాధారణమే. మళ్ళీ మనము ట్రై చేస్తూ ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి ట్రై చేస్తూ ఉండాలి. ఇంకా వేరే పనులే మనం చేయకుండా ఇదే పనిలో కూర్చొని చేస్తూ ఉంటే వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఎందుకంటే ఈపీఎఫ్ మనకి ఏది అకౌంటబిలిటీ అనేది ఏది ఉండదు. సో అది ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో ఎవరికి తెలియదు. ఓకే, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.